చూడండి లీడర్స్, మనం ఈరోజు వెంకటేష్ సార్ అల్వేల మేడం వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఈరోజు మేడం వాళ్ళ మ్యారేజ్ డే ఉండే. మేము ఇక్కడికి రావడానికి ఒక 30-40 కిలోమీటర్స్ అవుతుంది. అయినా కూడా ఇంత దూరం ఎందుకు వచ్చినాం అంటే, మేడం ఇప్పుడు మన విన్నింగ్ టీంలో ఉన్నాం కాబట్టి మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఫ్యామిలీసే ఇంకా ఫ్యామిలీ మెంబర్ లాగా కాదు, మన విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్నామంటే ఖచ్చితంగా అందరం ఒక ఫ్యామిలీ. ఎందుకనంటే ఇక్కడ మనకు వందల వేల మంది కూడా ఒక్క కుటుంబంలాగానే కలిసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ డబ్బు సంపాదించడమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఎట్లా ఉండాలి అంటే పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ కూడా నేర్పిస్తుంటారు. ఎందుకంటే మనిషికి డబ్బు ఒకటి ఇంపార్టెంట్ కాదు, కుటుంబం అంతా హ్యాపీగా ఎప్పుడు అంటే సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. పైసలు ఒకటే ఉంటే సంతోషంగా ఉంటారంటే లేదు. మన దాంట్లో డబ్బు ఉంది, తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా. ఎందుకంటే బయట ఈరోజు జర్నీ చేసేటప్పుడు కూడా నేను నా పక్క సీట్లో కూర్చుని ఆమె మాట్లాడుతుంటే విన్నా నేను. అంటే ఈమె బాధలు అవతలామె చెప్తుంది, అవతలామె బాధలు ఇతలామె చెప్పుకుంటుంది. అంటే ఇక్కడ ఎంత ఏజ్ వచ్చినా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, అంటే పేరుకే డబ్బున్న వాళ్ళలాగా కనబడుతున్నారులే కానీ వాళ్ళ కుటుంబంలో అసలు హ్యాపీనెస్ అనేదే లేదు. అంటే మనకు అనుకుంటాం మనం దూరంగా ఉండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి చాలా డబ్బు ఉంది, డబ్బు ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారని అనుకుంటారు. కానీ డబ్బులో హ్యాపీనెస్ అంటే అట్లా ఏమి ఉండదు. డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కూడా చాలా బాధలు అనేటివి ఉంటాయి. మన విన్నింగ్ టీమ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే, బాధలు అనేటివి అసలు ఇట్లా ఇక ఒక నెల రోజులలో మీరు ఒక నెల రోజులు మీటింగ్కి వస్తే మాత్రం బాధలు కాదు అసలు, అవి దరిదాపులో కూడా ఉండవు. ఎందుకనంటే ఆ సిస్టమ్ కనెక్ట్ అయిపోతాయి. మనం ఫ్యామిలీని అంత మంచిగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉండడం కానీ, ప్రతి ఒక్కటి పిల్లల కానుంచి మన పెద్దవాళ్ళు, అమ్మ వాళ్ళు, ముసలి వాళ్ళు, తాతయ్య వాళ్ళ ఆ ఏజ్ వరకు కూడా వాళ్ళందరినీ ఎట్లా చూసుకోవాలనేది కూడా మనకి విన్నింగ్ సిస్టమ్ నేర్పిస్తుంది. కొంతమంది మీటింగ్స్ రావంటే ఏమంటారంటే, ఒంటరిగా మీటింగ్కి రావాలా అంటే మీ మీటింగ్కి ఎందుకు రావాలి, ఇంట్లో ఉండి కూడా చేస్తాం అనుకుంటారు. మీటింగ్స్కి ఎందుకు రమ్మని చెప్తారంటే, మనం పిల్లలు అసలు పాలాగే వయసులోనే 3 yearsలోనే మనం స్కూల్కి పంపిస్తున్నాం. వాళ్ళకి అక్కడ ఎవరున్నారని పంపిస్తున్నాం, అమ్మ ఏమటి ఉంటుందా, నాన్న ఏమటి ఉంటుందా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఎమ్మటి లేకుండానే పంపిస్తున్నాం కదా. మరి ఇక్కడ మీటింగ్కి వస్తే ఏమవుతుందంటే, అది స్కూలు, అక్కడ పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది, పిల్లలతోని టీచర్తోని వాళ్ళ సిస్టానికి, అక్కడ స్కూల్ సిస్టానికి ఎట్లా కనెక్ట్ అవుతారో ఇప్పుడు మన విన్నింగ్ టీమ్ సిస్టానికి కనెక్ట్ అయితే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ వస్తుంటుంది. ఇక్కడ మనం ఓన్లీ డబ్బు గురించి మాత్రమే కాకుండా ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలనేది, అంటే అందరితో ఎట్లా కలిసి ఉండాలి, తర్వాత డబ్బు ఎట్లా సంపాదించుకోవాలి, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు మేడం వాళ్ళు బిజినెస్లోకి ఎట్లా వచ్చారో అడిగి తెలుసుకుందాం. మేడం మీరు బిజినెస్లోకి ఎట్లా వచ్చారు అంటే, ఫస్ట్ మీరు ఏదన్నా హెల్త్ గురించి ప్రొడక్ట్ వాడి వచ్చిరా, లేదంటే డబ్బు కోసమే వచ్చిరా? లేదు మేడం, హెల్త్ ప్రాబ్లమే ఉండే, హెల్త్ ప్రాబ్లం గురించి వచ్చినాం మేడం. ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం ఏముండే మేడం, దానికోసం ఏమేమి వాడారు అంటే, మీకు ఇప్పుడు ఏమైనా డబ్బులు ఉంటే ఉంచండి, లేదంటే జస్ట్ దానిలో